ఓకే, ఇది టైప్ 6లో ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఏ పెంటగానల్ ప్రిజం ఆఫ్ బేస్ సైడ్ 30 mm అండ్ హైట్ 60 mm, అంటే సైడ్ ఇచ్చేసాడు, హైట్ ఇచ్చేసాడు, రెస్ట్ ఆన్ వన్ ఆఫ్ ఇట్స్ బేస్ ఆన్ సైడ్ ఆన్ హెచ్పి. మనం చెక్ చేసుకోవాల్సింది ఇది. స్టెప్ 1 అయిపోయింది. ఆ సైడ్ అనేది హెచ్పి మీద ఉంది అంటే పెంటగాన్ ఏమో కింద డ్రా చేయాలి, మిగిలిన బాడీ ఏమో పైన డ్రా చేయాలి. అది మనకి స్టేట్మెంట్ బట్టి అర్థమైంది. వీపీకి ఏమో 30 degrees, హెచ్పికి ఏమో 45 degrees. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ హెచ్పిది పెట్టుకున్న తర్వాత వీపీది పెట్టుకుని డ్రా చేయాలి. అంటే మొత్తం 3 డయాగ్రామ్స్ వస్తాయి. ఫస్ట్ ఇలా నార్మల్గా గీస్తాం, తర్వాత హెచ్పికి ఇంక్లినేషన్ పెట్టుకుని డ్రా చేస్తాం, తర్వాత వీపీకి ఇంక్లినేషన్ పెట్టుకుని డ్రా చేస్తాం, అంతే. సో ఇది ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ తీసుకోవాలి. హారిజాంటల్ లైన్ తీసుకున్నాం కదా. ఫస్ట్ సైడ్ ఎంత అన్నాడు మనకి, సైడ్ 30 mm. సో 30 mm తీసుకున్నాం. 30 కాబట్టి 10, 20, 30. ఇంకా కింద తీసుకోవాలనుకుంటా, ఎందుకంటే ఇలా వస్తుంది కదా. సో 30 mm తీసుకున్నాం. ఇక్కడ పాయింట్, ఇక్కడ పాయింట్. నెక్స్ట్ పెంటగాన్కి యాంగిల్ ఎంత, 72. సో ఇలా పెట్టుకుని ఇటు సైడ్ స్కేల్లో 72. సో ఇది 30, సైడ్ మనకు 30 ఇచ్చాడు కాబట్టి 10, 20, 30. ఓకే, నెక్స్ట్ సేమ్ అదేవిధంగా ఇలా తిప్పుకొని 72. సైడ్ ఎంత అన్నాడు, 30. సో 10, 20, 30. నెక్స్ట్ సేమ్ ఇలా తిప్పి 72. టెన్, 20, 30. ఓకే, నెక్స్ట్ దీన్ని కలపడమే. కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పైకి ప్రొజెక్ట్ చేయాలి. పైకి ప్రొజెక్ట్ చేసే ముందు దీని యాక్సెస్ కావాలి నాకు. యాక్సెస్ ఎలా వస్తుంది, సర్క్యులర్ తీసుకుని ఇటొక ఆర్క్, ఇటొక ఆర్క్, అంతే. ఇది దీని యాక్సెస్. ఓకే, ఇవన్నీ కూడా పైకి ఇలా ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేసిన తర్వాత వీటికి నేమ్స్ పెట్టుకుందాం, A, B, C, D, E. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ డార్క్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ A, ఇది A, ఇది B, ఇది B, ఇది E, ఇది E, ఇది O, ఈ O ఇక్కడ పెట్టవసరం లేదు, ఇది D, ఇది D, అంటే C కూడా ఇదే. ఇప్పుడు హైట్ ఎంత అన్నాడు మనకి, హైట్ 60 mm. సో 60 mm హైట్.
సో ఇది బ్యాక్ సైడ్ ఉంది కాబట్టి డాటెడ్ డాషెడ్ లైన్స్ పెట్టుకుందాం. ఓకే, ఇది డయాగ్రామ్. ఇక్కడ మామూలుగా పెట్టాం. ఇక్కడ ఏ డాష్, పి డాష్, ఈ డాష్, పైన అన్ని డాష్లతో పెట్టుకుందాం. డి డాష్, సి డాష్. ఫస్ట్ ఇక్కడ యాక్సిస్ ఎంత యాంగిల్తో అన్నాడు? ఇక్కడ యాక్సిస్ ఎంత యాంగిల్తో అన్నాడు? 45 degrees. ఇక్కడ 45 degrees టు హెచ్పి. సో ఫస్ట్ 45 పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుని 45 degrees టు హెచ్పి కాబట్టి ఫస్ట్ 45 పెట్టేసుకోవాలి. ఇది యాక్సిస్. పెట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ సో సేమ్ ఇదే పాయింట్ దగ్గర నుంచి ఇలా తిప్పి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇలా దీని హైట్ ఎంత ఇచ్చాడు మనకి? ఎంత? 45. ఇదెంత ఎక్కువ వచ్చింది. ఓకే, మనకు కావాల్సిన పాయింట్ వచ్చింది. వచ్చిన తర్వాత హైట్ ఎంత అన్నాడు? 60. సో 60కి ఓకే, నాకు కొంచెం డిఫరెంట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇలా వద్దు, వేరేలా డ్రా చేద్దాం. సో మనకి దీనికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. ఇది ఎంత? 45 degrees కదా. మనకి ఎక్కడ పాయింట్ పెట్టుకోవాలో తెలియాలి, అవునా? ఈ లైన్ ఎంత? ఈ డిస్టెన్స్ మనకు తెలుసు ఎంత? ఇంత. 2.5 అంటే 25 mm. ఇది 25 mm వస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటుంటే. 25, అవునా? ఇది 25. మనకి ఇది కావాలి, అవునా కదా? ఇది 90. ఇది హైపోటెనస్, రైట్? సో ఈ డిస్టెన్స్ అన్న కావాలి, లేకపోతే ఈ డిస్టెన్స్ అన్న కావాలి. సైన్ ఇక్కడ ఏ యాంగిల్ ఇస్తే ఆ యాంగిల్ వేసుకోండి. 45. ఇక్కడ ఈ సైడ్ ఎంత ఉంది? 2.4 ఎంత వచ్చిందంటే 24/x అని వేసుకోండి. ఇప్పుడు సైన్ 45 అంటే ఎంత? అది సైన్ 45 అంటే యాంగిల్ ఎంత? 0, 1, 2, 3, 4, 0, 30, 45 కదా. 4, 1/2. సో 1/2 = 24/x. x ఇటు పంపు, 1/2ని ఇటు, అంటే 1/2 అంటే 0.5 కదా. 0.5 కిందకి వెళ్తుంది. 24/0.5 అంటే ఎంత? 0.5 అంటే ఈక్వల్ టు, ఇది క్యాల్సిలో కొడితే మనకి 48 అలా వస్తుంది. సో ఇక్కడ నుంచి 48 mm పెట్టుకోవాలి మనం. ఇలా కూడా రావట్లేదు. సో ఇందాకలాగే చేద్దాం. ఫస్ట్ సగం తీసుకుని
ఇక్కడ సగం తీసుకున్నాను. ఎక్కడ మీట్ అవుతుంది, ఇక్కడ మీట్ అవుతుంది, అవునా? సో ఇలా మీట్ అయ్యాక ఇలా కలుపుతా. ఎందుకు నేను ఇలా కలిపానంటే, ఇప్పుడు ఇది 45, ఇది 90, మరి ఇక్కడ ఎంత అవ్వాలి? సో 45 + x = 90, అంటే ఈ రెండు యాంగిల్స్ కలిపితే 90 అవ్వాలి. సో ఈ పైదంతా తీసేయండి. 45 + x = 90. సో నాకు x కావాలి. x = 90 - 45. సో ఫస్ట్ నేను ఇలా సర్కిల్ అయితే ఎక్కడ దొరికిన పాయింట్ తీసుకుని ఇక్కడ నుంచి 45 degreesతో ఇలా కొట్టేసాను అనమాట, కొంచెం ఈజీగా అయిపోవడం కోసం. ఇదంతా చేయవసరం లేదు ఇంకా. సో ఇప్పుడు ఇది ఎంత ఉందో డిస్టెన్స్ తీసుకోండి, ఇక్కడ కూడా అంతే ఉండాలి. ఇప్పుడు హైట్ ఎంత? 60. సో 60 పైకి. ఇక్కడ కూడా 60 పైకి. సో ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది, అంతే. ఫస్ట్ ఎక్కడ దొరికిన పాయింట్ ఇలాగ సెక్టర్తో పాయింట్ తీసుకోండి. పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఎంత అయితే యాంగిల్ ఇచ్చాడో ఇంక్లినేషన్, ఆ ఇంక్లినేషన్ 90లోంచి తీసేసి ఆ ఇంక్లినేషన్తో ఇలా లైన్ కొట్టండి. ఈ లైన్ సమానంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ పెడదాం. ఈ పాయింట్ ఎలా పెట్టాలి? ఇది DC, ఇది A. సో ఏ దగ్గర నుంచి దూరం ఎంత? సో నెక్స్ట్ ఈ పాయింట్, అంతే. ఇది B, ఇది E. ఇప్పుడు కలపడమే పైకి. కింద మనం మామూలుగా పెడితే పైన డాష్లతో పెట్టాలి. A', B', E' అండ్ D', C', ABCDE. సరే, మనకి సరిపోయింది. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్లో? నెక్స్ట్ 1 of its base సైడ్ అన్నది ఇదిగో 1 of its base side inclined at 30 degrees to VP. అంటే సైడ్ inclined at 30 degrees to VP. యాక్సెస్ అనలేదు మనకి, సైడ్ మ్యాక్సిమం ఇటు సైడ్ అని ఇస్తాడు. సైడ్ని ఇంక్లైన్ చేయండి అంటాడు. ఇక్కడ మనకి మ్యాక్సిమం రెస్ట్ అవుతున్న సైడ్ ఏంటి? DC. సో ఆ DCని ఇక్కడ కూడా మనం ఇంక్లినేషన్ చేయాలి. అది చేయాలంటే ఫస్ట్ దీన్ని కింద ప్రొజెక్ట్ చేసుకుని చేసుకోవాలి, సేమ్ ఇందాకలాగే. ఓకే, ఇలా చేసుకున్న తర్వాత ఇటు సైడ్ నుంచి కూడా లైన్స్. ఓకే, ఇది A అండ్ ఇది A. సో ఇక్కడ ఒక పాయింట్, ఇది B, ఇది B, ఇక్కడ ఒక పాయింట్. ఓకే, ఫస్ట్ జాయిన్ చేసేయండి. ఫస్ట్ ఇప్పుడు కూడా ఈ కిందవన్నీ పెట్టేసుకొని జాయిన్ చేసేసి లాస్ట్లో మనం డార్క్ చేసుకుందాం. ఫస్ట్ లైట్గా గీయండి ఇలాగా. ఇది A, ఇది B. నెక్స్ట్ B తర్వాత C ఉంది. సో C ఎక్కడ ఉందో మనం చూడాలి. AB, C ఇది కదా లైన్. సో C లైన్, ఇది C. నెక్స్ట్ D ఉంది. D ఎక్కడ ఉంది? ఇది D. నెక్స్ట్ E ఎక్కడ ఉంది? ఇది E. ఓకే, అన్నీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ జస్ట్ నార్మల్గా ఇలా కలపాలి. ఇంకొకటి ఏంటంటే ఆడి యాంగిల్స్ ఎంత మార్చినా కూడా డయాగ్రామ్ ఇలాగే వస్తుంది. మ్యాక్సిమం అన్ని కేసెస్లోనే డయాగ్రామ్ ఇలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా ఇది A లైన్, ఇది A లైన్, ఇది A'. తర్వాత ఏముంది? B. సో ఇది B లైన్, ఇది B లైన్, ఇది B'. తర్వాత B తర్వాత C, ఇక్కడ నుంచి C, ఇది C'. తర్వాత D, తర్వాత D', తర్వాత E, ఇది E.
ఈ డాష్, ఇది బి కదా, సారీ బి, ఇక్కడ బి డాష్, ఇదిగో బి లైన్, ఇది బి లైన్, ఇది బి డాష్. సో ఫస్ట్ దీన్ని కూడా నార్మల్గా కలుపుతాం. కలిపిన తర్వాత ఇప్పుడు ఇలా తిప్పుకుని మనం ఇప్పుడు డార్క్ చేయొచ్చు. ఈ లైన్ బయటకు ఉన్నాయి ఇలా, ఓకేనా. ఇలా డార్క్ చేశాను. తర్వాత ఈ అవుటర్ ఇదంతా బయటకే ఉంది, ఇది కూడా బయటకు ఉంది. సో ఇదంతా కూడా మనకు బయట కనబడుతుంది కాబట్టి ఇదంతా డార్క్ చేసేయండి. ఓకే, ఇప్పుడు లోపల ఉన్నవి ఏమి మనకు కనబట్టలేదు కాబట్టి అన్నీ డాటెడ్ లైన్స్. ఇంకా ఓకే, ఇది మనకి రికార్డ్ డయాగ్రామ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, వన్ ఆఫ్ ద సైడ్ అంటే డీసీ ఎడ్జ్ అన్న, ఈ డీసీ అన్న లైన్ అంటే ఇక్కడ అన్నాడు చూడు, వన్ రెస్ట్ ఆన్ ది బేస్ అంటే బేస్ మీద రెస్ట్ అవుతున్న ఆ ఎడ్జ్, ఆ సైడ్ 30 degrees టు వీపీ ఉంది అన్నాడు. ఇక్కడ ఏది రెస్ట్ అవుతుంది, మొత్తం డీసీ మీద రెస్ట్ అవుతుంది. సో డీసీ లైన్ ఏది, ఈ లైన్. దీన్ని మనం ఇక్కడ డ్రా చేయాలి. మళ్ళీ ఇక్కడ డ్రా దీన్నంతా ఇక్కడ డ్రా చేసుకుని పైకి ప్రొజెక్ట్ చేయాలి. అది ఎలా చేయాలంటే, ఫస్ట్ ఎక్కడ దుక్కుని పాయింట్ పెట్టుకుని, అడంతా అన్నాడు 30 degrees అన్నాడు కదా, సో ఇక్కడ నుంచి 30 degrees. తీసుకున్న తర్వాత సిడి లైన్, ఇది ఎంత ఉంది డిస్టెన్స్ మనకి 30. సో ఎక్కడ దుక్కున 30తో పెట్టుకోవాలి మనం ఇక్కడ. అది ఎలా ఉంది, డాష్ లైన్స్తో ఉంది. సో అక్కడ ఏదైతే డాష్ లైన్స్తో ఉందో ఇక్కడ కూడా డాష్ లైన్స్తోనే ఉండాలి. ఓకేనా, ఇది ఏబి, ఇది సి, ఇది డి, ఇది ఈ. ఓకే, సో నాకు డిసి వచ్చినాయి, నాకు ఈ పాయింట్ కావాలి. ఈ పాయింట్ ఎలా వస్తుంది, సేమ్ మనం ఇందాక చేసినట్టే. డి దగ్గర నుంచి ఈకి ఎంతో ఫస్ట్ ఇలా దూరం తీసుకోండి. ఫస్ట్ ఇలా పెట్టుకుని ఇలా, తర్వాత సి దగ్గర నుంచి ఈకి ఎంత దూరమో చూసుకోండి, ఇలా పెట్టుకోండి. అంతే, ఇది మనకు కావాల్సిన పాయింట్ వచ్చింది. సో అది కూడా డాటెడ్ లైన్స్తోనే ఉంది. అక్కడ డాటెడ్ లైన్స్తో ఉంటే ఇక్కడ కూడా డాటెడ్ లైన్స్. అంతే. నెక్స్ట్ మనకి ఇంకేం పాయింట్స్ కావాలి, ఏ పాయింట్ ఈ బి పాయింట్ కావాలి. బి పాయింట్ ఎలా వస్తుంది, ఫస్ట్ మనకున్న పాయింట్లు డిసి. సో డిసి తీసేసుకున్నాం. తర్వాత సి దగ్గర నుంచి దీనికి ఎంత ఉందో చూసుకోవాలి. అంతే, ఇక్కడ పెట్టుకున్న ఒక ఆర్క్ ఇలా కొట్టుకోవాలి. తర్వాత అదే డి దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా అంతే, సి దగ్గర డి దగ్గర పెట్టుకుని ఆల్టర్నేటివ్గా మార్చుకుంటూ ప్రతి పాయింట్ని తీసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి బీకి ఎంత దూరం తీసుకుని ఇక్కడ పెట్టుకుని ఆర్క్ కొట్టడమే. సో సి దగ్గర నుంచి బి, ఇది బి, ఇది ఈ పాయింట్. ఇది కూడా మనకి ఇక్కడ డాషెడ్ లైన్తో ఉంది కాబట్టి ఇది కూడా డాషెడ్ లైనే. అయిపోయింది. నెక్స్ట్ ఏ పాయింట్ కావాలి, ఏ పాయింట్ కూడా డి దగ్గర నుంచి సి దగ్గర నుంచే తీసుకోవాలి ప్రతిదీ. ఇంకా ఫస్ట్ మనం ఏం డ్రా చేసామో, ఫస్ట్ డి దగ్గర నుంచి ఏకి ఎంత దూరం అని చూసుకుంటాం. డి దగ్గర పెట్టుకుంటాం, ఒక ఆర్క్ కొడతాం. తర్వాత సి దగ్గర పెట్టుకుంటాం, ఏకి ఎంత దూరమో తీసుకుంటాం. మళ్ళీ సి దగ్గర పెట్టుకుంటాం, ఆర్క్ కొడతాం. అంతే, అయిపోయింది. ఇవి డార్క్ లైన్స్తో ఉన్నాయి, ఇక్కడ డార్క్ లైన్స్తో ఉన్నాయి. సో ఇవి కూడా డార్క్ లైన్స్తోనే డ్రా చేయాలి ఇక్కడ కూడా. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ డి దగ్గర నుంచి
ఈ పాయింట్ కావాలి, ఈ ఏ డాష్ బి డాష్, ఈ 3 పాయింట్లు తీసుకుని ఇలా కలుపుదాం. సో ఫస్ట్ ఈ 3 పాయింట్లు తీసుకుందాం. ఈ 3 పాయింట్లు ఎలా తీసుకోవాలి? ఫస్ట్ డి దగ్గర నుంచి మనకి ఈ పాయింట్ కావాలనుకో, ఫస్ట్ డి దగ్గర పెట్టుకుని ఈకి ఎంత దూరం తీసుకుని ఆర్క్ కొడతాం. తర్వాత సి దగ్గర పెట్టుకుని ఈ దగ్గరికి ఎంత పాయింట్ ఆర్క్ కొడతాం. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ కూడా కంటిన్యూ చేద్దాం. డి దగ్గర నుంచి ఈకి. సో ఇక్కడ డి దగ్గర పెట్టుకుని ఒక ఆర్క్. నెక్స్ట్ డి దగ్గర నుంచి ఈకి తీసుకున్నాం. ఇప్పుడు సి దగ్గర నుంచి కూడా ఈకి ఎంత దూరం తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ సి దగ్గర పెట్టుకుని, మన సి దగ్గర నుంచి తీసుకున్నాం కాబట్టి సి దగ్గర పెట్టుకున్నాం. ఇది ఒక పాయింట్. ఇది మనకి వచ్చింది ఈ డాష్ వచ్చింది. ఇప్పుడు నాకు ఏ డాష్ కావాలి. ఏ డాష్ ఎలా వస్తుంది? ఫస్ట్ డి దగ్గర నుంచి ఏ డాష్కి ఎంత దూరమో తీసుకోవాలి. సో సేమ్ డి దగ్గర నుంచి ఇలా ఆర్క్ కొడతాం. ఇప్పుడు సి దగ్గర నుంచి ఏ డాష్కి ఎంత దూరమో తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు సి దగ్గర నుంచి ఇలా తీసుకోవాలి. ఇది ఏ డాష్. నెక్స్ట్ బి డాష్ కావాలి. సేమ్ సి దగ్గర నుంచి కానీ డి దగ్గర నుంచి కానీ ఫస్ట్ డిస్టెన్స్ తీసుకోవాలి. ఇలా తీసుకుని మన సి దగ్గర నుంచి అక్కడ డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా సి దగ్గర నుంచి ఒక ఆర్క్. నెక్స్ట్ మనం బి డాష్ చూస్తున్నాం. సో మళ్ళీ ఆల్రెడీ సి దగ్గర చూసాం కాబట్టి ఇప్పుడు డి దగ్గర నుంచి డి డాష్కి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ కూడా డి దగ్గర నుంచి పెట్టుకుని ఒక ఆర్క్. ఓకే, ఇదేంటిది? బి డాష్. ఇవన్నీ డార్క్లో ఉన్నాయి, సో ఇవి కూడా డార్క్లో పెట్టేయచ్చు. డార్క్లో పెట్టిన తర్వాత ఈ బి డాష్ బి కలిసి ఉన్నాయి ఇక్కడ డయాగ్రామ్లో. సో సేమ్ అలాగే ఇంతే. ఇక్కడ ఏ డాష్ కలిసి ఉన్నాయి. సో అది కూడా డార్క్ లైన్తో. సో డార్క్ లైన్ ఈ డాష్ కొట్టేసాం. ఇప్పుడు మనకి ఈ డి డాష్ మనకు కావాలి. అది ఎలా వస్తుంది? సేమ్ ఇందాకలాగే సేమ్ డి దగ్గర నుంచి ఫస్ట్ డి డాష్కి ఎంత దూరం తీసుకుంటావు. ఇక్కడ కూడా డి దగ్గర పెట్టుకుని ఒక ఆర్క్ కొడతావు. తర్వాత సేమ్ సి దగ్గర పాయింట్ పెట్టుకుని డి డాష్కి ఎంత దూరం తీసుకుంటావు. ఇప్పుడు సి దగ్గర పెట్టుకుని డి డాష్. ఓకే, మనకు వచ్చేసింది ఏంటి? డి డాష్. ఇప్పుడు నాకు సి డాష్ కావాలి. సి డాష్ కావాలంటే ఏంటి? ఫస్ట్ సి దగ్గర నుంచి కానీ డి దగ్గర నుంచి కానీ ఎక్కడి నుంచి తీసుకున్నా పర్లేదు. ఫస్ట్ సి దగ్గర నుంచి సి డాష్కి డిస్టెన్స్ తీసుకో, ఇక్కడ పెట్టు, ఆర్క్ కొట్టిన తర్వాత సేమ్ డి దగ్గర నుంచి మళ్ళీ సి డాష్కి ఎంత దూరం చూసుకో, ఇక్కడ డి డాష్ దగ్గర పెట్టుకో, ఆర్క్ కొట్టు. ఇది సి డాష్. ఇప్పుడు అన్నిటినీ జాయిన్ చేయి. మనకు అక్కడ డయాగ్రామ్లో డార్క్ లైన్స్తో ఉంది కాబట్టి ఇది కూడా డార్క్ లైన్సే. ఓకే, అయిపోయింది. ఇప్పుడు పైకి ప్రొజెక్ట్ చేయాలి ఈ లైన్స్ని. ఇలా తర్వాత ఇక్కడ నుంచి కూడా ప్రొజెక్ట్ చేయాలి. ఇంకొంచెం లైన్స్ క్రాస్గా వెళ్తున్నాయి అయ్యి, మీరు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఈ డాష్, డి డాష్, ఓకే. ఇక్కడ నుంచి కూడా ఫస్ట్ మనం కింద బేస్ గీసిన తర్వాత పైన గీద్దాం. సో ఏ దగ్గర నుంచి ఇలా, తర్వాత బి దగ్గర నుంచి ఒక లైన్, తర్వాత సి దగ్గర నుంచి ఒక లైన్, తర్వాత ఇది. ఓకే, ఇప్పుడు ఏ పాయింట్, తర్వాత ఏమున్నాయి? బి. సో బి ఎక్కడ ఉంది? ఇది. సో బి చిన్నగా కలిపేట, బి అయిపోయింది. తర్వాత బి తర్వాత ఏముంది? సి.
సి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది సి, అంతే కదా, డిసి కదా సి. నెక్స్ట్ దీన్ని కలిపేయడమే, బీసీ అయిపోయింది. ఫస్ట్ అన్ని లైట్గా చేయండి, తర్వాత బి అయిపోయింది, అదే ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, నెక్స్ట్ డి. సో ఎక్కడ ఉంది డి, ఇక్కడ ఉంది డి, ఇక్కడ నుంచి డి, ఈ పాయింట్ నుంచి డి, సో ఇది డి. సో కలిపేయడమే, డి అయిపోయింది. నెక్స్ట్ ఈ ఎక్కడ ఉందో చూసుకుందాం. ఇక్కడ నుంచి ఈ అండ్ ఇక్కడ నుంచి ఈ. సో మెల్లిగా కలపడమే. ఇప్పుడు ఈ పైన ట్రయాంగిల్ డాష్, ఇప్పుడు డాష్ ట్రయాంగిల్ చూద్దాం. ఇక్కడ నుంచి కూడా ప్రొజెక్షన్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా లైన్స్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా లైన్స్ ఇలా హారిజాంటల్ లైన్స్ తీసుకోవాలి. సేమ్ ఫస్ట్ ఏ, బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ. ఫస్ట్ ఏ కదా, ఏ. ఇక్కడ నుంచి ఏ డాష్ ఎక్కడ నుంచి వచ్చింది, ఇది ఏ, ఇది ఏ డాష్. సో ఏ డాష్ ఏ డాష్. తర్వాత బి కావాలి, ఇది బి డాష్, ఇది బి డాష్, బి డాష్. తర్వాత ఏబి సి కావాలి, సి డాష్ ఇది, ఇది అండ్ ఇక్కడ సి డాష్ ఇది. సో సి డాష్, ఏబిసి. తర్వాత డిఈ కావాలి, డి ఇది, ఇక్కడ నుంచి డి డాష్, ఏబిసిడి అయిపోయింది. నెక్స్ట్ ఈ డాష్. ఇప్పుడు కలపడమే. ఫస్ట్ లైట్గా కలిపేద్దాం. ఫస్ట్ టాప్ బాటమ్ మనం కలిపేసామంటే దాని లైన్స్ ఎలా కొట్టాలి అనేది మనకు అర్థమవుతుంది. ఓకేనా, అలా కాకుండా స్ట్రైట్ కొడితే మనకి ఏం అర్థం కాదు. సో ఫస్ట్ టాప్ బాటమ్ కొట్టేసాం. ఇప్పుడు ఈ అవుటర్ని కలుపుదాం, అంతే. ఈ అవుటర్ని గీసేసాం కాబట్టి, సో ఇది అవుటర్ అంతా డార్క్ ఉండాలి, లోపల ఉన్నవన్నీ లైట్ డాష్ లైన్స్తో పెట్టుకోవాలి, అంతే. ఇదంతా డార్క్, ఇది డార్క్, ఇది డార్క్. పైదంతా డార్కే, ఎందుకంటే పైదంతా మనకు కనిపిస్తుంది కాబట్టి. ఓకే, లోపల ఉన్నదాన్ని ఇంకా డాటెడ్ లైన్స్, ఇంకా ఇదంతా డాటెడ్ లైనే, ఇదంతా డాటెడ్ లైనే, ఇదంతా డాటెడ్ లైనే, ఇది కూడా డాటెడ్ లైనే. ఇది మన రిక్వైర్డ్ డయాగ్రామ్. ఓకేనా.